సో ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈవీఎంల పైన చర్చ చూస్తాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఆయన డైరెక్ట్గా అనలేదు, కానీ న్యాయం జరగాలి, న్యాయం జరిగినట్టుగా కనపడాలి, బ్యాలెట్స్ బెటర్ ఏమో, చాలా డెవలప్డ్ కంట్రీస్ బ్యాలెట్స్ వాడుతున్నాయి అన్నారు. సో ఈవీఎంలకు సంబంధించి జరుగుతున్న చర్చ పైన ఎలన్ మస్క్ ట్వీట్ పైన శ్యామ్ పిట్రోడా లాంటి వాళ్ళు కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది అంటూ మాట్లాడడం పైన మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ మనం లాంగ్ బ్యాక్ అరౌండ్ 2009 ఎలక్షన్స్ తర్వాత వచ్చేటప్పటికి వేరే ఛానల్లో మనం దీని గురించి డెమో చేసుకున్నాం. సో ఈవీఎం స్టాంప్ అవుతాయి ఇప్పుడు 2013 లోపల. 2013 లోపల వచ్చేటప్పటికి వెర్షన్ 2 మెషిన్స్ ఉండేవి. సో వాటిలో కొంత రిమోట్గా యాక్సెస్ చేసే స్కోప్ ఉండేది. 2013 తర్వాత మనకి వెర్షన్ 3 మెషిన్స్ వచ్చినాయి. వాటిలో ఏంటంటే ఆల్మోస్ట్ అంతకుముందు వచ్చేటప్పటికి లిమిటెడ్ సెట్ ఆఫ్ అభ్యర్థులు, ఇప్పుడు 390 చేంజ్ దాకా అభ్యర్థులని పెట్టవచ్చు దాంట్లో. సో ఇలాగా ఎన్నో రకాల ఎన్హాన్స్మెంట్స్తో పాటు సెక్యూరిటీ పరంగా అప్పుడు వచ్చిన ఎన్నో రకాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా సెక్యూరిటీని స్ట్రెంథన్ చేస్తున్నారు. సో ఒకప్పుడు అందుకనే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఈవీఎంస్ ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పేసి ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అన్నదాన్ని ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో, ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద చాలా సందర్భాలు 2015 తర్వాత నేను కూర్చున్న ప్రతి డిబేట్లో కూడా ఈవీఎంస్ని ట్యాంపర్ చేయడం పాసిబుల్ కాదు అని క్లియర్గా చూతూ ఉన్నాను. మనం ఇంతకుముందు చేసిన క్లిప్లో కూడా ఏదో సందర్భంలో అప్పుడు కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఈవీఎంస్ని ట్యాంపర్ చేయడం పాసిబుల్ కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు కూడా మాట్లాడుకున్నాను. సో ఆ రోజు ఇంకో మాట కూడా అన్నాను, ఎందుకు ఈవీఎంస్ ట్యాంపర్ అని చెప్పేసి ప్రతిసారి ఎలక్షన్ తర్వాత వస్తూ ఉండేదని మీరంటే నేను అన్నాను, ఓడిపోయిన పార్టీలు వచ్చేటప్పుడు ఏదో ఒక రీజన్ కావాలి, జస్ట్ ఒకటి జనాలను ఇచ్చేయడం కోసం చెబుతూ ఉంటారు, అంతకుమించి ఏం లేదు అన్నది కూడా అనుకున్నాం. ఒకటే ప్రాక్టికల్గా టెక్నికల్గా చెప్పాలంటే ఈవీఎంస్ని 2 స్థాయిల్లో ఒకవేళ ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉంటే 2 స్థాయిల్లో ట్యాంపర్ చేయవచ్చు. అవకాశాలు ఉన్నాయా లేదా తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈవీఎం డిజైన్ తయారు చేస్తున్నారు ఎవరో భారత్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ 2 సంస్థలు కలిసి ఈవీఎం తయారు చేసేటప్పుడు దాంట్లో మైక్రో కంట్రోలర్స్ అని చెప్పేసి ఉంటాయి. మైక్రో కంట్రోలర్స్ ఎంసీబీ బోర్డు ఉంటుంది. ఎంసీబీ బోర్డులు ఏంటంటే ఈ కంట్రోలర్స్లో ఇంటర్నల్గా కమ్యూనికేషన్ ఏ కంట్రోలర్ నుంచి ఏ కంట్రోల్కి ఈ పర్టికులర్ సిగ్నలింగ్ ఇదంతా జరుగుతూ ఉండాలి. సో ఈ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరగాలి ఇదంతా కూడా కొంత ప్రోగ్రామ్ రూపంలో ఫీడ్ చేస్తూ ఉంటారు. సో ఫీడ్ చేసినప్పుడు అంటే అది ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద డివైస్ ఇట్ సెల్ఫ్ కోసం ఈ ప్రోగ్రామ్స్ అంటే ఒక హార్డ్వేర్ చిప్ని పెట్టేసి దాన్ని వీటికి మధ్య కమ్యూనికేషన్ కోసం ఆ బస్సు వీటిని కోసం వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ఒక సాఫ్ట్వేర్ని ఫర్మ్వేర్ రూపంలో పెడతారు. సో ఈ ఫర్మ్వేర్ని ఎన్నిసార్లు మార్చవచ్చు అన్నదాన్ని మనం చూద్దాం. చాలామంది మాట్లాడేది ఏంటంటే దాన్ని మార్చేసేసి ఫర్మ్వేర్ మార్చేసి దాన్ని వేరే రకంగా పనిచేసేలాగా మ్యానిపులేట్ చేసేలాగా చేసే అవకాశం ఉండేదని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఒక్కసారి మాత్రమే దాంట్లో వన్ టైం ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఓటీపీ అంటే మన వచ్చే ఓటీపీ మెసేజ్లు కాదు, వన్ టైం ప్రోగ్రామింగ్ అని చెప్పేసి సింగిల్ టైం ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత రెండోసారి ప్రోగ్రామింగ్ చేయడానికి ట్రై చేస్తుంటే కనుక అది పనిచేయని విధంగా ఈవీఎంస్ని డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఈవీఎంస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో మ్యానుఫ్యాక్చర్ అయినాయి అనుకోండి, దాంట్లో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా ఏదిగా మైక్రో కంట్రోలర్స్ రూపంలో తయారు చేసి పెట్టారనుకోండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ప్రొసీజర్ టైంలో అందరి ముందు అన్ని పార్టీస్ ముందు ఒక డెమో చేయడం జరుగుతుంది, ఇది బాగా పనిచేస్తున్న మిషన్ లేదా అని చెప్పేసి. సో చెక్ చేసేటప్పుడు ఒకవేళ దాంట్లో కమ్యూనికేషన్లో ఏమైనా తేడా ఉన్నా, ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇంకొక దానికి వెళ్తున్నట్లు కానీ ఇలా జరుగుతున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ డెమో చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది, డెమోలో కూర్చున్న అన్ని పార్టీల వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈవీఎంస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఎలాంటి ఫ్లా ఉండటానికి లేదు. దీంట్లో కూడా మరి జీరో పరంగా ఎలా పెడతారని చెప్పేసి కొంతమంది టెక్నాలజీ తెలియకపోతే అడగవచ్చు. జస్ట్ మీరు శాంసంగ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, నాక్స్ సెక్యూరిటీ అని ఉంటుంది, KNOX నాక్స్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా అత్యుత్సాహంతో మీ ఫోన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసి కొత్త ఫర్మ్వేర్ని అప్డేట్ చేసుకోవడం ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే ఆ నాక్స్ కౌంట్ వచ్చేటప్పటికి అప్పుడు ఆ 0 ఉన్నది కాస్త 1కి పెరిగిద్ది. ఆ 1 చూడగానే కింద వార్నింగ్ మెసేజ్, బూట్ టైంలో వార్నింగ్ మెసేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మీరు దీన్ని సొంతంగా ఫ్లాష్ చేశారు కాబట్టి మార్చారు కాబట్టి మా వారంటీ పనిచేయదని చెప్పేసి అంటారు. అలాగే ఫర్మ్వేర్ లెవెల్లో ఒక లెవెల్ ఆఫ్ ఒక్కసారి దాన్ని ప్రోగ్రామ్ మార్చిన తర్వాత ఇంకోసారి చేయడానికి ట్రై చేస్తే పనిచేయని విధంగా ఏర్పాటు చేస్తారు. సో అది 100% చాలా సెక్యూర్డ్గా ఉంది ఆ దశలో. మరి రెండో దశ ఏంటి? రెండో దశలో ఎక్కడ హ్యాక్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు అంటే ఈవీఎం మెషిన్స్లో
బ్లూటూత్ చిప్ కానీ వైఫై చిప్ కానీ ఉంటే కనుక దాని వైర్లెస్ కమ్యూనికేషన్స్తో బయట నుంచి ఎక్కడైనా ఇక్కడ మనం కూర్చొని జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. సో ఈరోజు ఇండియాలో ఉన్న ఈవీఎం మిషన్స్ వేటిలో కూడా బ్లూటూత్ చిప్ లేదు, అలాగే వైఫై చిప్ అనేది లేదు. సో రిమోట్గా ఎలా కంట్రోల్ చేస్తారు, ఏ పద్ధతిలో చేస్తారు? మైక్రో కంట్రోలర్స్కి ఏదైనా సిగ్నల్ పంపాలంటే ఆ సిగ్నల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వైర్లెస్ కమ్యూనికేషన్ మీడియంస్లో వచ్చేటప్పటికి బ్లూటూత్, వైఫై ఈ రెండు తప్పించేసి వేరే ఏమీ లేవు. మహా అయితే ఇన్ఫ్రాడ్ కూడా దాంట్లో లేదు. అండ్ ఇన్ఫ్రాడ్ అంటే మన టీవీ రిమోట్ ఉండే వాడేది. సో ఇవి లేనప్పుడు మీరు ఎలాగ రిమోట్గా హ్యాక్ చేయగలుగుతారు? రెండోది ఏంటంటే, ఒకవేళ కంట్రోల్ యూనిట్ అలాగే బ్యాలెట్ యూనిట్ అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికే వీవీప్యాట్ ఈ మూడు ఉంటాయి ప్రతి ఈవీఎంఓకి. ఈ మూడిట్లో దేనన్నా మార్చేసి సంథింగ్ ఏదో మ్యానిపులేట్ చేయవచ్చామని కూడా కొంతమంది అనుపడతారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అలాగే వీవీప్యాట్ ఈ మూడిటికి ఈ మూడు ప్రాపర్ పెయిరింగ్లో ఉన్నాయా లేదా, ఆర్ఆర్ఐజ్డా లేదా, ఆర్ఆర్ఐజ్ అంటే బెల్లో తయారు చేసిన దాని ద్వారా వచ్చినాయా లేదా అని చెప్పేసి వెరిఫై చేయడానికి డిజిటల్ సర్టిఫికేషన్స్తో కూడిన ఒక పెయిరింగ్ మెకానిజం అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, ఒకవేళ ఏదైనా అనాథరైజ్డ్ డివైజ్ తీసుకొచ్చేసి దీన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే, వీవీప్యాట్ని తీసుకొచ్చేసి కంట్రోల్ యూనిట్కి లేకపోతే దీన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆటోమేటిక్గా అది ఫెయిల్ అయ్యే విధంగా ఏర్పాటు అనేది ఉంటుంది. సో ఇన్ని రకాలుగా సెక్యూర్డ్గా పెట్టినప్పుడు ఎలా హ్యాక్ చేస్తారు? రేడియో తరంగాలు మిలిటరీ అవసరాల కోసం వాడే రేడియో తరంగాలతో చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది అనేది ఒకటి విన్నా. ఇప్పుడు అదే రేడియో తరంగాలకు సంబంధించి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో వేవ్స్ అనేది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో తరంగాలను ఎలక్ట్రోమాగ్నెటిజమే. సో ఏ రేడియో తరంగమైనా కూడా ఫ్రీక్వెన్సీస్లో తేడా ఉంటాయి. ఇప్పుడు ఈ రేడియో తరంగాలు అనేది ఎక్కడ కమ్యూనికేట్ కాగలుగుతాయి? ఇక్కడ మనం కూర్చుంటే మన ఫోన్కు వైఫై వస్తున్న సిగ్నల్ వస్తుంటే అది కూడా రేడియో తరంగమే. ఓకే, ఈ రేడియో తరంగం అనేది కమ్యూనికేషన్ వ్యవస్థలో పాటుగా రేడియో తరంగం రూపంలో, రేడియో ఫ్రీక్వెన్సీ రూపంలో వచ్చేటప్పటికి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో రూపంలో వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ కొంత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. వైఫై నుంచి మన ఫోన్కి డేటా వస్తుంది, మన ఫోన్ నుంచి వైఫై ద్వారా బయటకు డేటా వెళ్తుంది. ఇది వ్యవస్థ. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి నా ఫోన్లో వైఫై చిప్ ఉంది కాబట్టి రిసీవ్ అవుతుంది. నా ఫోన్లో వైఫై చిప్ లేకపోతే, నా ఫోన్లో బ్లూటూత్ చిప్ లేకపోతే రేడియో తరంగాలు అనేది ఇక్కడ వెళ్తూ ఉన్నా కూడా నా ఫోన్లో దాని క్యాపబిలిటీ లేకపోతే అదేం చేయగలుగుతుంది? సో దీంట్లో చిప్పే లేదు. యాక్చువల్లీ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను రిసీవ్ చేసుకునే చిప్పే దీంట్లో లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయడానికి సంబంధించిన అవకాశం ఉందని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. అదే చెబుతాను. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఒక జనరలైజ్గా ఏఐ గురించి ఈ మధ్యకాలంలో బజ్ నడుస్తూ ఉంది. ఏదో కంట్రీ పేరు చెప్పారండి, ఆ కంట్రీలో ఏఐతో మొత్తం ట్యాంపర్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏఐ గురించి కొంతకాలంగా కొంత చర్చ జరుగుతుంది అన్ని రకాలుగా కూడా. దీంట్లో పాటుగా అట్ ద సేమ్ టైము ఈవీఎంస్ను కూడా చేయొచ్చని అతను ఒక ట్వీట్ ఇచ్చాడు, ఒక జనరలైజ్డ్ ట్వీట్. ఎందుకు చేశాడు చిన్న ఎగ్జాంపుల్గా చెబుతాను. మన దగ్గర ఫీచర్డ్ ఫోన్ ఒకటి ఉంది, ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అనుకోండి. సో శాంసంగ్ హై ఎండ్ ఫోను లేదా ఐఫోన్ వాడుతున్నాను, చాలా హై ఎండ్ ఫోను. దాంట్లో వచ్చేటప్పటికి ఏఏ ఆధారంగా పనిచేసిద్ది, బ్లూటూత్ ఉంది, వైఫై ఉంది, లేకపోతే కానీ ఇంకా రకరకాల ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, హై ఎండ్ కెమెరా ఉంది, ఇన్ని రకాల ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని హ్యాక్ చేయగలిగినంతగా ఫీచర్డ్ ఫోన్, అసలు డబ్బా ఫోను, జస్ట్ కీప్యాడ్ తప్పించేసి ఏమీ లేదు, ఫోన్ కాల్ చేసుకోవటం ఇంతకు మించే ఉంది. సో దాన్ని చేయొచ్చా మనం? అంటే దీన్ని హ్యాక్ చేయగలుగుతున్నాం కానీ ఫీచర్డ్ ఫోన్ హ్యాక్ చేయగలుగుతున్నామా? లేదు. సో ఇండియాలో ఉన్న ఈవీఎంస్ ఒక ఫీచర్డ్ ఫోన్ లాంటి డబ్బా ఫోన్ లాంటివి. ఎందుకంటే వాటిని కావాలని అలా గట్టి పెట్టారు. దాంట్లో నెట్వర్క్ కనెక్టివిటీ ఉండదు. నెట్వర్క్ అనేది ఎప్పుడు అసలు ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? మీ ఆఫీస్ ఉంటే ఉదాహరణకి మీ ఆఫీస్లో అన్ని కంప్యూటర్స్ లేదా అన్ని డివైస్ ఒకదానికి కూడా దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి. కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మీ దాంట్లోకి ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ పంపించేసేసి అన్నింటినీ హ్యాక్ చేయటం, కంట్రోల్లో తీసుకోవటం, వాడి బిహేవియర్ని మోడిఫై చేయటం నేను చేయొచ్చు. అసలు ఇక్కడ డివైజెస్ నెట్వర్కే లేదు. ఒక ఈవీఎంకి ఇంకో ఈవీఎంకి మధ్య అసలు ఎలాంటి నెట్వర్క్ కనెక్టివిటీ లేదు. అన్నీ కూడా ఐసోలేటెడ్గా ఎయిర్ గ్యాప్డ్ అంటారు. మిలిటరీ వీటన్నిటిలో కూడా ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్. యాక్చువల్లీ వాటిలో ఏంటంటే ఎలాంటి పెన్ డ్రైవ్ లాంటివి కూడా పెట్టడానికి లేదు. సో ఆ టైప్ ఆఫ్ వీటిని నెట్వర్క్ కనెక్టివిటీ లేని వాటిని ఏఐతో ఒక దగ్గర కూర్చొని
దేశవ్యాప్తంగా ఉన్న ఈవీఎంస్ మొత్తాన్ని ఇక దేశం దశ మార్చేసినట్లు ఎలా మార్చగలుగుతారు? ఒక దగ్గర మార్చలేదు. పర్టికులర్ ఎలక్షన్ జరుగుతున్న టైంలో అక్కడ ఇంటర్నెట్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, పవర్ ఉంటుంది. మామూలుగా ఏం చెప్తున్నారు, ఈవీఎంకి పవర్ కనెక్షన్ ఉండదు, బ్యాటరీతో రన్ అవుతుంది, బ్లూటూత్ ఉండదు, ఇంకేవో చిప్స్ ఉండదు అని చెప్తున్నారు. బట్ వైల్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంటర్నెట్ ఉంటుంది చుట్టుపక్కలంతా. చుట్టుపక్కల ఉండదు. చుట్టుపక్కల ఉంటే ఉపయోగం ఏంటి? దాంట్లో చిప్పే లేకపోతే అక్కడ ఎవరన్నా దానికి ఏమన్నా చిప్స్ పెట్టారేమో ఆ టైంలో. మీకు యాక్చువల్ చిప్ పెట్టడం అంటే విడిగా పెన్ డ్రైవ్ లాగా గుచ్చేది కాదు సార్. యాక్చువల్లీ మీకు మైక్రో కంట్రోలర్సే ఉంటే చిన్న చిన్న ఐసీయూ లాగా ఇలా ఉన్నాయి అనుకోండి. సో వాటికి డేటాని ఇన్పుట్గా ఇవ్వగలిగేలాగా లోపల చిప్ ఉండాలి తప్పించేసి అదంతా ప్రోగ్రామింగ్ చేయబడి ఉండాలి తప్పించి బయట నుంచి పెన్ డ్రైవ్ లాగా మనం తీసుకెళ్లి గుచ్చితేనో. ఈవీఎం మిషన్ పెట్టడానికి ఉండదు. ఈవీఎం మిషన్ దగ్గర నుంచి వేరే ఒక డివైస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వీవీప్యాట్కి వెళ్ళి ప్రింట్ రావాలి కదా. అవును అవును. మధ్యలో ఇంకో డివైస్ ఏదో ఉంటుంది. సో ఆ డివైస్ని ట్యాంప్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఒక చర్చ. అసలు దాంట్లో వేటిల్లో కూడా వైఫై కానీ రెండే థింగ్స్ సార్. ఏ డివైస్ అయినా దేశవ్యాప్తంగా ఉన్న ఒకటే ఛాలెంజ్ ఏంటంటే, ఎందుకు నేను స్పెసిఫిక్గా చెబుతున్నా అంటే, ఒకప్పుడు ఈవీఎంస్లో ఉండే ఫ్లాస్ను గురించి నేను మాట్లాడాను. అట్ ద సేమ్ టైం ఈ రోజు 2015 తర్వాత, ఈ రోజు ఎలక్షన్ పక్కన పెట్టండి, 2015 నుంచి నేను డిఫరెంట్ మీడియాస్లో మాట్లాడుతున్న దాంట్లో ఈవీఎం స్టాంప్ చేయడానికి పాజిబుల్ కాదని నేను చెబుతున్నాను. సో ఎందుకంటే జరుగుతున్న టెక్నాలజికల్ చేంజెస్ గురించి ఉన్నట్లు మాట్లాడుకోవాలి తప్పించి, సో మనం ఈ రోజు ఏదో పార్టీ ఓడిపోయిందని చెప్పేసి అని ఇక్కడ సంథింగ్ పాజిబిలిటీ ఉందని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓడిపోయిన పార్టీలే మాట్లాడుతున్నాయి. అంటే ఈ 2015 తర్వాత అంటే ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం పార్టీ 2019లో ఈవీఎం ట్యాంపర్ చేశారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది పార్టీలు మాట్లాడుకుంటే సార్, పార్టీలు అంటే అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదే పార్టీలు ఎక్స్పర్ట్ గా మనం పాసిబిలిటీస్ గురించి ఇప్పుడు 2019 టైంలో కూడా ఈవీఎంస్ 2015 తర్వాత నుంచి అసలు ఈవీఎం ట్యాంపర్ చేయడం పాసిబుల్ కాదని నేను చాలాసార్లు చెప్పుకున్నాను. 2019లో టీడీపీ ఓడిపోయినా కూడా అదే అసలు వాళ్ళు ఊరికి అర్ధరహితంగా మాట్లాడుకుంటున్నారు.